స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి స్క్రీన్ షేర్ అయిందో. ఓకే ఓకే, స్క్రీన్ షేర్ అయిందిగా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది పీడిఎఫ్ కనిపిస్తుందిగా. అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరొకరు. యా బ్రో కనిపిస్తుంది. ఓకే ఓకే. అండ్ గైస్, ఇది చాప్టర్ 4లో ఇంపార్టెంట్ టాపిక్. ఇది టేలర్ సిరీస్, మ్యాక్లారిన్ సిరీస్. టేలర్స్, మ్యాక్లారిన్స్, ఈ 2 టాపిక్స్ అవి చాలా ఈజీ. అండ్ అండ్ ఈ 5 ఫార్ములాస్ కనుక నేర్చుకుంటే ఈ 2 టాపిక్స్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలము. ఓకే, ఇప్పుడు ఈ 5 ఫార్ములాస్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూడండి. ఓకే, టేలర్ సిరీస్లో ఫార్ములా అనేది అంటే ఇక్కడ టేలర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో పవర్ అనేది ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే. ఓకేనా, టేలర్ సిరీస్ మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ అనేది పవర్లో, ఆ క్వశ్చన్ యొక్క పవర్స్లో పవర్స్ అనేది ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే ఈ ఫార్ములా కనుక ఉంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. దీనికి ఏంటి ఫార్ములా? f of a comma b plus h into fx plus k into fy plus h square by 2 factorial into fxx. అండ్ గెస్ fxx అంటే ఇక్కడ h fx ఉంది. fxx అంటే ఇక్కడ hfx లో ఒకసారి x తో డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని fx అంటాము. fxx అంటే ఈ వచ్చిన fx ని ఇంకొకసారి x తో డిఫరెన్షియేట్ చేస్తే fxx అంటాము. ఓకేనా, అలానే k² 2 ఫ్యాక్టోరియల్ fyy అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి ప్లస్ hk fxy. ఇక్కడ hk fxy అంటే ఆల్రెడీ మనకి hfx లో fx అంటే ఇచ్చిన ఫంక్షన్ కి ఒకసారి డిఫరెన్షియేట్ చేసి విత్ రెస్పెక్ట్ x తో చేస్తే fx వస్తుంది. దానిని వచ్చిన దాన్ని y తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి అప్పుడు fxy అనేది వస్తుంది. ఓకేనా, టేలర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇచ్చిన క్వశ్చన్స్ యొక్క పవర్స్ అనేది ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే. ఇచ్చిన క్వశ్చన్ యొక్క పవర్స్ అనేది ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే ఈ యొక్క ఫామ్లో ఉంటే ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ ఇంకొక 2 వేరియబుల్స్ అంటే టేలర్ సిరీస్లో ఇచ్చిన క్వశ్చన్ అనేది పవర్స్ అనేది ఇలా ఈ ఫామ్లో కనుకుంటే ఇచ్చిన క్వశ్చన్ యొక్క పవర్స్ అనేది ఇట్లా 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు దానికి ఫార్ములా ఏంటి? f of a comma b plus hfx plus kfy plus 1/2 factorial hfx plus kfy whole square plus 1/3 factorial hfx plus kfy whole cube. ఇట్లా ఫార్ములా అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ యొక్క ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? క్వశ్చన్లో పవర్స్ అనేవి 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది అప్లై అవుతుంది. అలానే పవర్స్లో ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములా అప్లై అవుతుంది. పవర్స్లో సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు దానికి ఏంటి ఫార్ములా? f of x is equal to f of a plus h into f dash a plus h square by 2 factorial into f double dash a plus h cube by 3 factorial into f triple dash a plus and so on. f dash a అంటే ఒకసారి డిఫరెన్షియేట్ చేయాలి, డబుల్ డాష్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అలా ఎన్ని డాష్లు ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దాకా ఈ టేలర్ సిరీస్లో ఈ 3 ఫార్ములాస్ చూసాము. పవర్స్ అనేది ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. పవర్స్ అనేవి 2 వేరియబుల్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. పవర్స్ అనేది ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. అలానే పవర్స్ అనేది x - a అండ్
వై మైనస్ బి. పవర్స్ అనేది ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి ఈ యొక్క ఫామ్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన పవర్స్ అనేవి ఎక్స్ ఓకే ఇచ్చిన పవర్స్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన పవర్స్ అనేవి ఎక్స్ మైనస్ ఏ అండ్ వై మైనస్ బి. ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి ఈ యొక్క ఫార్ములా ఉన్నప్పుడు దానికి ఏంటిదంటే ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఏ ఎఫ్ వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఎఫ్ఎక్స్ఎక్స్. ఎఫ్ఎక్స్ఎక్స్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. అదే 3 ఉంటే 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ప్లస్ y మైనస్ బి హోల్ స్క్వేర్ బై 2 ఎఫ్ఐవై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ బి ఇంటూ ఎఫ్ఎక్స్వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ బై 6 ఇంటూ ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ ప్లస్ y మైనస్ బి హోల్ క్యూబ్ బై 6 ఎఫ్ ట్రిపుల్ వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ బి బై 2 ఎఫ్ డబుల్ ఎక్స్వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ into y minus b square by 2 fx by y and plus and so on. ఇలా ఫార్ములా అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ గైస్ ఈ ఫార్ములాస్ మీరు కంపల్సరీ నేర్చుకుంటేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు వరకు టేలర్ సిరీస్లో మొత్తం మనం 4 ఫార్ములాస్ చూసాము. ఒకటి వచ్చే లోపల ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా అప్లైబుల్ అవుతుంది. అదే 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా, సింగిల్ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా. అండ్ పవర్స్ అనేది ఈ యొక్క ఫార్ములో ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది అప్లికబుల్ అయింది. ఇది టేలర్ సిరీస్లో మొత్తం మనకి 4 ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మ్యాక్లరిన్ సిరీస్. మ్యాక్లరిన్ సిరీస్ అంటే ఇందులో పవర్స్ అనేవి ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్లో పవర్స్ అనేవి 0,0 ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్లో పవర్స్ అనేవి 0,0 అనుకుంటే ఈ యొక్క ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఈ యొక్క ఫార్ములా రావాలంటే టేలర్ సిరీస్లో చివరిది ఇది చెప్పే కదా, ఈ యొక్క ఫార్ములా కనుక వస్తే ఇందులో పవర్స్ 0,0 ఉన్నప్పుడు ఆ యొక్క ఫార్ములా కూడా వచ్చేస్తుంది. అంటే టేలర్ సిరీస్లో చివరి ఫార్ములా రావాలంటే ఈ యొక్క ఫార్ములా అనేది రావచ్చు ఉండాలి మీకు. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తానంటే ఏ వాల్యూ 0 బి వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. అలానే ఎక్స్ మైనస్ అట్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది ఎఫ్ ఆఫ్ 0,0 ప్లస్ ఎక్స్ మైనస్ 0 అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ వై మైనస్ 0 ఇంటూ ఎఫ్ఐ అంటే వై ఇంటూ ఎఫ్ఐ ప్లస్ ఎక్స్ మైనస్ 0 బై 2 ఇట్లా ఈ యొక్క ఫార్ములా అనేది వస్తుంది. ఇది టేలర్ సిరీస్ అండ్ మ్యాక్లరిన్ సిరీస్ సంబంధించిన ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ వస్తేనే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు ప్రీవియస్గా అడిగిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్పాండ్ e power x sin y in powers of x and y by మ్యాక్లరిన్ సిరీస్. ఈ యొక్క క్వశ్చన్ అనేది మ్యాక్లరిన్ సిరీస్లో సాల్వ్ చేయమని చెప్పారు. మ్యాక్లరిన్ సిరీస్లో పవర్స్ అనేవి ఏమవుతాయి ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి. మ్యాక్లరిన్ సిరీస్లో పవర్స్ అనేవి 0,0. ఓకే, ఇక్కడ పవర్స్ ఇవ్వలేదు, కాకపోతే ఇది ఎందులో సాల్వ్ చేయమన్నారంటే మ్యాక్లరిన్ సిరీస్లో సాల్వ్ చేయమన్నారు. మ్యాక్లరిన్ సిరీస్లో పవర్స్ అంటే పవర్స్ ఏమవుతాయి 0 అవుతుంది. అంటే మ్యాక్లరిన్ సిరీస్లో ఏ వాల్యూ 0 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది. అంటే పవర్స్ అనేవి 0,0 అవుతుంది. ఓకే, దీన్ని ఈ యొక్క క్వశ్చన్ని మ్యాక్లరిన్ సిరీస్లో సాల్వ్ చేయమన్నారు. ఓకే, గివెన్ ఏంటిది అంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇందులో మనకి ఏ వాల్యూ 0, బి వాల్యూ 0. ఇప్పుడు దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ 0,0 అనేది కనుక్కుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 0,0 అంటే ఈ పవర్ 0 సైన్ 0.
సైన్ జీరో వాల్యూ ఎంత జీరో, జీరో ఇంటూ అయితే జీరో. అలానే ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఇక్కడ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే దీనిని ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ వైని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. ఎక్స్తో చేసినప్పుడు సైన్ వై అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది ఈ పవర్ ఎక్స్ ఉంటుంది. ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్ అంటే అప్పుడు ఏంటి ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎక్స్ ఆఫ్ 0,0 రావాలంటే 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పవర్ 0 ఇంటూ సైన్ 0. ఇక్కడ మనకి సైన్ 0 అంటే 0, 0 అంటే ఏంటి 0 అంటే ఎఫ్ఎక్స్ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ 0. ఇలా ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటిది మనకి, ఫార్ములా ప్రకారం ఎఫ్ ఆఫ్ 0,0 ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ డబుల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా అన్ని ఫార్ములా ప్రకారం కనుక్కోవాలి. అండ్ గైస్ అందరికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఈ యొక్క ఫార్ములా అనేది అసలు ఎక్కడి వరకు రాయాలంటే ఇక్కడ అంటే ఒక్కోసారి అప్ టు అంటే ఐ మీన్ క్వశ్చన్లో ఎట్లా మెన్షన్ చేస్తారంటే ఒక్కోసారి అప్ టు 3 టర్మ్స్ 2 టర్మ్స్, ఎప్పుడైతే అప్ టు 3 టర్మ్స్ అని అడుగుతారో అప్పుడు ఫార్ములా అనేది క్యూబుల వరకు రాయాలి. అదే ఎప్పుడైతే ఫార్ములాలో అప్ టు 2 టర్మ్స్ కనుక్కోండి అని అడుగుతారో అప్పుడు స్క్వేర్ల వరకు రాయాలి. అసలు ఏమీ అడగకపోతే ఫార్ములా అనేది ఇక్కడ వరకు రాయాలి. ఓకేనా, అసలు ఏమీ అడగకపోతే ఎక్కడ వరకు కనుక్కోమన్నారు అని అసలు ఏమి అడగకపోతే ఫార్ములా అనేది ఇక్కడ వరకు రాసుకోండి. ఓకేనా, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎంత ఉంది మనకి, ఇక్కడ దీన్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ వై చేస్తే కాస్ వై. ఓకే, ఇప్పుడు ఎఫ్ఐ ఆఫ్ 0,0 అప్పుడు ఎంత అవుతుంది దాని యొక్క వాల్యూ. ఓకే, ఎఫ్ఐ అంటే ఇక్కడ మనకి ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది. ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఐ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది వస్తుంది మనకి. అలానే ఇప్పుడు ఎఫ్ డబల్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ డబల్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మనం ఎఫ్ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ సైన్ వే వచ్చింది. డబల్ ఎక్స్ రావాలంటే దీన్ని ఇంకోసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు సైన్ వై అనేది కాన్స్టెంట్, ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు ఈ ఎఫ్ డబల్ ఎక్స్ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది అంటే 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ డబల్ ఎక్స్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ డబల్ వై, అసలు ఎఫ్ డబల్ వై అంటే ఏంది ఆల్రెడీ మనం ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేసాం, దాని వాల్యూ ఎంత ఈ పవర్ ఎక్స్ కాస్ వై. డబల్ వై అంటే మళ్ళీ దీన్ని ఇంకొకసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తాం. వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, కాస్ వై చేస్తే ఏమవుతుంది కాస్ వైకి ఏంటి ఫార్ములా, కాస్ వైకి మైనస్ సైన్ వై, దాని ప్రకారం ఏమవుతుంది మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు ఎఫ్ డబుల్ వై ఆఫ్ 0,0 అంటే ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ఎక్స్ వై, ఇక్కడ ఎఫ్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వైలో ఆల్రెడీ ఈ యొక్క వాల్యూ రావాలంటే ఆల్రెడీ మనకి ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇక్కడ మనకి ఎక్స్ వై యొక్క వాల్యూ రావాలంటే దీనిని వైతో డిఫరెన్షియేట్ చేయాలి. వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ వైకి చేస్తే కాస్ వై అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వచ్చిన ఎఫ్ఎక్స్ వైలో దీనికి 0,0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ఓకేనా ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ వాల్యూ రావాలంటే ఆల్రెడీ మనకి ఎఫ్ డబల్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఎఫ్ డబల్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ సైన్ వచ్చింది. ట్రిపుల్ ఎక్స్ వాల్యూ రావాలంటే దీన్ని ఇంకొకసారి ఎక్స్తో చేస్తాం. దీన్ని ఇంకోసారి ఎక్స్తో చేస్తున్నప్పుడు
సైన్ వై అనేది కాన్స్టెంట్, ఈ పవర్ ఎక్స్ చేస్తే అదే వాల్యూ కాబట్టి ఈ పవర్ ఎక్స్ సైన్. దీనికి 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ట్రిపుల్ వై ఆఫ్ ఎక్స్ కామా వై, ఆల్రెడీ మనం ఎఫ్ డబల్ వై కనుక్కున్నాం, ఎంత వచ్చింది మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై వచ్చింది. దీనికి ఇంకోసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఎఫ్ ట్రిపుల్ ఐ మీన్ ఎఫ్ ట్రిపుల్ వై యొక్క వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది, ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ వై చేస్తే కాస్ వై, అప్పుడు మైనస్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది. ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు ఎఫ్ డబుల్ ఎక్స్ వై, ఎఫ్ డబుల్ ఎక్స్ వై యొక్క వాల్యూ రావాలంటే ఆల్రెడీ మనం ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ సైన్ వై డబుల్ ఎక్స్. ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ ఏం కావాలి మనకి డబుల్ ఎక్స్ వై కావాలి. ఆల్రెడీ మనకి డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ ఈ పవర్ ఎక్స్ సైన్ వై వచ్చింది, వై కావాలి కాబట్టి దీన్ని ఇంకొకసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్ సైన్ వై ఫైండ్ అవుట్ చేస్తే కాస్ వై అవుతుంది. ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు ఎఫ్ఎక్స్ డబుల్ వై కనుక్కుంటున్నాం. ఎఫ్ఎక్స్ డబుల్ వై కనుక్కున్నప్పుడు ఆల్రెడీ మనకి ఎఫ్ ఎక్స్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది ఈ పవర్ ఎక్స్ కాస్ వై వచ్చింది. ఇక్కడ డబల్ వై కాబట్టి దీన్ని ఇంకోసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, కాస్ వైకి ఏమవుతుంది మైనస్ సైన్ వై అవుతుంది. ఓకేనా, మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు ఏం చేయాలంటే 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ ఫార్ములా కావాల్సిన ఫార్ములాలో కావాల్సిన ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎఫ్ డబుల్ ఎక్స్, ఎఫ్ డబుల్ వై, ఎఫ్ ఎక్స్ వై, ఎఫ్ ట్రిపుల్ ఎక్స్, ఎఫ్ ట్రిపుల్ వై, ఎఫ్ డబుల్ ఎక్స్ వై, ఎఫ్ ఎక్స్ వై వై మొత్తాన్ని వాల్యూస్ అనేది కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఆ వాల్యూస్ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ ఎంత 0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ 0 ప్లస్ వై ఇంటూ ఎఫ్ఐ యొక్క వాల్యూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ 0 ప్లస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ డబుల్ వై యొక్క వాల్యూ 0 ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఇక్కడ మనకి ఎఫ్ ఎక్స్ వై యొక్క వాల్యూ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 6 ఇంటూ 0 ప్లస్ వై క్యూబ్ బై 6 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ 1 వచ్చింది ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై బై 2 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ బై 2 దీని వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. అలా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ అంటే మ్యాక్లారిన్ సిరీస్ ఒక ఈక్వేషన్ ఏమొచ్చింది y ప్లస్ ఎక్స్ వై మైనస్ వై క్యూబ్ బై 6 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై బై 2 ప్లస్ 1. అర్థమైందా ఇది? అందుకే అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. ఇది ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు కంపల్సరీ. అర్థమైందా? అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి, నాకు జాయిన్ అయిన అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. అర్థమైందో? అందరికి అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇన్ కేసు ఎక్కడ అర్థం కాలేదు అని అడగండి ఒకసారి. అర్థమైతే ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎక్స్పాండ్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై హియర్ 1 కామా పై బై 4 బై టేలర్ సిరీస్ మెథడ్. ఆర్ ఈ యొక్క క్వశ్చన్ ని ఎట్లా అడగచ్చు మళ్ళీ, ఎక్స్పాండ్ ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఇన్ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అండ్ y మైనస్ పై బై 4. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు మనకి, ఇచ్చిన క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చారంటే ఈ యొక్క పవర్స్ అనేవి ఎట్లా ఇచ్చారంటే ఎక్స్ మైనస్ 1 అండ్ y మైనస్ పై బై 4, ఎక్స్ మైనస్ 1 అండ్ y మైనస్ పై బై 4. అంటే ఇక్కడ ఏం అడిగారంటే ఇచ్చిన క్వశ్చన్ పవర్స్ ఆఫ్ ఇట్లా ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ 2 ఏంటిది, ఈ పవర్ ఎక్స్
కాస్ ఫై. దీని యొక్క పవర్స్ ఇందులో అడిగారు x-1 అండ్ y-π/4 ఇచ్చిన పవర్స్ అనేవి ఇందులో అడిగారు. ఈ యొక్క పవర్స్ ఏ ఫామ్ లో ఉన్నాయి? x - a అండ్ y - b ఈ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఓకేనా? దానికి సంబంధించిన ఫార్ములా ఆల్రెడీ టేలర్ సిరీస్ లో చివరి ఒక ఫార్ములా చెప్పే కదా, x - a అండ్ y - b ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా? f(a, b) ప్లస్ x - a fx ప్లస్ y - b fy ప్లస్ x - a హోల్ స్క్వేర్ బై 2 fxs. ఇట్లా అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ అప్ టు 3 టర్మ్స్ ఇట్లా ఏం అడగలేదు కాబట్టి ఇన్ కేస్ ఒక్కొక్కసారి క్వశ్చన్ అనేది ఈ టేలర్ సిరీస్ లో అప్ టు 3 టర్మ్స్ 2 టర్మ్స్ ఇట్లా అన్నప్పుడు 3 టర్మ్స్ అంటే క్యూబుల వరకు కనుక్కోవాలి, 2 టర్మ్స్ అంటే స్క్వేర్స్ వరకు కనుక్కోవాలి. ఇట్లా అడిగినప్పుడు అంతవరకు ఫార్ములాని రాసుకొని దానికి కావాల్సిన వాల్యూస్ మొత్తం కనుక్కుంటాం. అలా అడగని అట్లా అడిగినప్పుడు అట్లా సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ అట్లా ఇవ్వకపోతే అప్పుడు నార్మల్ ఫార్ములా ప్రకారం fxy వరకు కనుక్కొని స్టాప్ చేసేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? గివెన్ f of x, y is equal to e power x into cos phi. ఓకే, ఇక్కడ ఏంటి ఫార్ములా ప్రకారం ఏం కావాలి మనకి? స్టార్టింగ్ ఫార్ములా ప్రకారం స్టార్టింగ్ మనకి f of 1, π/4 కావాలి. కాబట్టి ఇప్పుడు నేను f of 1, π/4 యొక్క వాల్యూ కనుక్కున్నాను. అప్పుడు ఏమవుతుంది? e power 1 into cos π/4 అంటే 1/√2. అంటే అప్పుడు ఏమవుతుంది? e/√2 అంటే f of 1, π/4 యొక్క వాల్యూ ఎంత? e/√2. ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేస్తున్నాం? fx of x, y అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని x తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. x తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు cos y అనేది కాన్స్టెంట్, cos y కాన్స్టెంట్. దీనికి ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుంది. అప్పుడు ఎంత? e power x cos y. ఇప్పుడు e power 1 into cos π/4 అంటే ఎంత? 1/√2. అప్పుడు ఏమవుతుంది? e/√2 అంటే దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? e/√2 వచ్చింది. అలానే ఇప్పుడు మనం fy of x, y అనేది కనుక్కోవాలి. అంటే ఇచ్చిన ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తాం. y తో చేసినప్పుడు e power x అనేది కాన్స్టెంట్, కాస్ చేస్తే మైనస్ sin y. ఓకే, ఇప్పుడు దీనికి fy of 1, π/4 అప్లై చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం f(x) అనేది కనుక్కోవాలి. f(x) అంటే ఎట్లా కనుక్కుంటాం మనం? ఆల్రెడీ fx కనుక్కుంటున్నాం. ఈ fx యొక్క వాల్యూ ఎంత వచ్చింది? e power x cos y. ఇక్కడ f(y) రావాలంటే ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ ఇంకొకసారి x తో డిఫరెన్షియేట్ చేస్తాం. x తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు cos y అనేది కాన్స్టెంట్, cos y కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇది ఉంటుంది. దీనికి x తో డిఫరెన్షియేట్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? e power x cos y. దీనికి పవర్స్ 1, π/4 పవర్స్ అప్లై చేసినప్పుడు దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అంటే fx of 1, π/4 ఎప్పుడైతే అప్లై చేస్తామో దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అట్లానే అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం fy కనుక్కుంటాం. fy అంటే ఏంటి? ఆల్రెడీ మనం ప్రీవియస్ గా fy అనేది కనుక్కున్నాం. fy ఎంత వచ్చింది మనకి? మైనస్ e power x sin y ఇచ్చింది. fy అంటే ఆల్రెడీ దీనిని ఇంకొకసారి y తో డిఫరెన్షియేట్ చేస్తాం. y తో డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇక్కడ y తో చేస్తున్నాం కాబట్టి మైనస్ e power x అనేది కాన్స్టెంట్, sin y చేస్తే cos y. అంటే fy అంటే ఏంటి? మైనస్ e power x cos y. ఇప్పుడు దీనికి 1, π/4 అప్లై చేస్తే మైనస్ e power 1 into 1/√2. దీని ప్రకారం మైనస్ e/√2. అలానే ఇప్పుడు మనం fxy of x, y ఇక్కడ మనకి
fxy ఆఫ్ x కామా y రావాలంటే ఆల్రెడీ మనం fx యొక్క అనేది కనుక్కుందాం. fx యొక్క వాల్యూ e పవర్ x cos. fxy రావాలంటే దీనిని y తో డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని y తో డిఫరెన్షియేట్ చేస్తే e పవర్ x కాన్స్టెంట్, cos y చేస్తే మైనస్ సైన్ వై, అప్పుడు ఏమవుతుంది మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై. ఇప్పుడు దీనికి 1,π/4 అనే రూట్స్ అప్లై చేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు టేలర్ సిరీస్ ఓకే, ఇప్పుడు కావాల్సిన అన్ని వాల్యూస్ అనేది అంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం కావాల్సిన అన్ని వాల్యూస్ అనేది అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎఫ్డబ్ల్యూఎక్స్ ఇట్లా అన్ని వాల్యూస్ కనుక్కోండి. ఓకే, ఇప్పుడు వచ్చిన అన్ని వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ వై మైనస్ బి ఇంటూ ఎఫ్ఐ. అట్లా ఇక్కడ ఫార్ములా అనేది రాశారు. ఫార్ములా రాసిన తర్వాత మనకి ఎఫ్ ఆఫ్ ఏ కామా బి యొక్క వాల్యూ ఎంత వచ్చింది? e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత? 1 కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ e/√2 ప్లస్ వై మైనస్ π/4 ఇంటూ ఎఫ్ఐ యొక్క వాల్యూ మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2. ఎఫ్ డబల్ ఎక్స్ అంటే e/√2 ప్లస్ వై మైనస్ బీవీ అంటే వై మైనస్ π/4 హోల్ స్క్వేర్ బై 2. ఎఫ్ డబల్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ π/4 అని రాసాం కాదు, ఇక్కడ తప్పు. మనకి వై మైనస్ π/4. ఎందుకు వై అంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం ఏంటి? వై మైనస్ బి వాల్యూ అంతా π/4. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? వై మైనస్ π/4 రాయాలి. ఇక్కడ నేను మిస్టేక్ రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? వై మైనస్ π/4 ఎఫ్ఎక్స్వై యొక్క వాల్యూ మైనస్ e/√2 ప్లస్ 1 సో ఆన్. ఓకే, దేర్ఫోర్ దట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే అన్నిట్లో e/√2 కామన్ గా ఉంది కాబట్టి e/√2ని కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ వై మైనస్ π/4 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ వై మైనస్ π/4 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ మైనస్ 1 వై మైనస్ π/4 ప్లస్ 1 సో ఆన్. ఇది టేలర్ సిరీస్ లో ఇచ్చిన పవర్స్ అనేవి ఎక్స్ మైనస్ ఏ అండ్ వై మైనస్ బి యొక్క ఫార్ములా ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసి ఇలా సాల్వ్ చేయాలి. అందుకే ఫార్ములాస్ నేర్చుకుంటే అసలు ఎంత ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. అర్థమైందా? ఎగ్జాంపుల్ 2 అర్థమైతే ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది బ్రో. ఓకే 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 ఎగ్జాంపుల్ 3 చూడండి. ఎగ్జాంపుల్ 3 f of x comma y is equal to e power y into log of 1 plus x. అండ్ గైస్ ఇక్కడ పవర్స్ అనేది ఇవ్వలేదు. ఓకేనా? ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పవర్స్ అనేవి ఇవ్వనప్పుడు 0,0 తీసుకోవాలి. పవర్స్ అసలు వాడి ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు మీరేం కన్సిడర్ చేయాలంటే పవర్స్ 0,0 కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే పవర్స్ 0,0 ఉంటుందో దానికి సంబంధించిన ఫార్ములా స్టార్టింగ్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఆ ప్రాబ్లం ఎట్లయితే సాల్వ్ చేసామో ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా అలానే సాల్వ్ చేస్తాం. చూడండి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ 0, ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏ వాల్యూ 0, బి వాల్యూ 0. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0,0 కనుక్కుంటాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0,0 కనుక్కుంటే దానికి సంబంధించిన వాల్యూ వస్తుంది e పవర్ 0 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 0. అంటే దీని ఒక వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలానే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏం చేయాలి? దీనిని ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు వై ఈ పవర్ వై అనేది కాన్స్టెంట్. అండ్ అప్పుడు దేనికి డిఫరెన్షియేట్ చేస్తాం? లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్. మళ్ళీ దీనికి కనుక్కుంటే ఇక్కడ
ఏదైతే ఇది ఉందో దీని మొత్తాన్ని ఎక్స్గా అనుకుంటాం కదా, దీన్ని ఎక్స్గా అనుకుంటాం కాబట్టి మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1కి చేస్తే 0, ఎక్స్కి చేస్తే ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి e పవర్ y ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎక్స్ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే దీనిని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఈ పవర్ దీనికి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ అంతే ఉంటుంది. కాబట్టి ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన ఎఫ్ఐ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు ఎఫ్ డబల్ ఎక్స్ కనుక్కోవాలంటే ఆల్రెడీ మనం ఎఫ్ఎక్స్ కనుక్కున్నాం. ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది, ఈ పవర్ వై ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. డబల్ ఎక్స్ రావాలంటే దీనిని ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ వై అనేది కాన్స్టెంట్. 1/1 ప్లస్ ఎక్స్ ఏ ఫామ్లో ఉంది, 1/x ఫామ్లో ఉంది. 1/x డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటిది, -1/x². దాని ప్రకారం -1/1 ప్లస్ x². దీనిని ఏదైతే 1 ప్లస్ ఎక్స్ ఉందో ఎక్స్ను అనుకున్నాం కాబట్టి మళ్ళీ దీనికి డిఫరెన్షియేట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, 1కి కనుక్కుంటే 0, ఎక్స్కి కనుక్కుంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. 0 + 1 1. కాబట్టి ఈ ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఈ పవర్ వై -1/1 ప్లస్ x². ఇప్పుడు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ అండ్ గైస్ ఇక్కడ ఇంకొక 0 కూడా రాసుకోండి. ఇక్కడ ఒక 0నే రాసి ఇంకొక 0 కూడా రాసుకోండి. అలానే ఇప్పుడు మనం ఎఫ్ డబుల్ వై ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ డబుల్ వై అంటే ఆల్రెడీ మనం ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత వచ్చింది, ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. డబుల్ వై రావాలంటే దీన్ని ఇంకోసారి వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, ఇది ఉంది. ఈ వాల్యూ ఫైనల్ చేస్తే సేమ్ అదే వస్తుంది. కాబట్టి ఓకే, ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. 0,0 అప్లై చేస్తే మనకి ఎఫ్ డబుల్ వై ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ డబుల్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై, ఆల్రెడీ మనం ఎఫ్ డబుల్ ఎక్స్ కనుక్కున్నాము. ఈ వచ్చిన వాల్యూకి ఇంకొకసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ -1/1 ప్లస్ x² అనేది కాన్స్టెంట్. దీనికి కనుక్కుంటే సేమ్ అదే వాల్యూ వస్తుంది. కాబట్టి అప్పుడు -e పవర్ y/1 ప్లస్ x². ఇప్పుడు ఎఫ్ డబుల్ ఎక్స్ వై ఆఫ్ 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మీరు ఎఫ్ఎక్స్ డబల్ వై కనుక్కుంటామంటే ఆల్రెడీ మనం ఎఫ్ఎక్స్వై కనుక్కున్నాము మనం. ఇక్కడ చూడండి ఎఫ్ఎక్స్, ఓకే, ఎఫ్ఎక్స్ డబుల్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ y/1 ప్లస్ ఎక్స్. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ ఎఫ్ఎక్స్ డబుల్ వై కాబట్టి ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ y ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. ఇక్కడ దేని యొక్క వాల్యూ, ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ. కింద మనకి ఏముంది, ఎఫ్ఎక్స్ డబల్ వై. ఓకే, దీనిని డబల్ వై అంటే 2 times 5తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, ఈ పవర్ వైకి చేస్తే అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ఎక్స్ డబుల్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ y/1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ఎక్స్ డబుల్ వై ఆఫ్ 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ అనేది కనుక్కుంటాం. ట్రిపుల్ ఎక్స్ రావాలంటే ఆల్రెడీ మనం డబల్ ఎక్స్ అనేది కనుక్కున్నాం. డబల్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ వై ఇంటూ -1/1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్.
త్రిబుల్ ఎక్స్ రావాలంటే దీన్ని ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాం. దీన్ని ఇంకోసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ పవర్ బై అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. దాని ప్రకారం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉన్న -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్లోకి వస్తే ఏమవుతుంది? 1/1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2 అవుతుంది. అంటే ఇది ఏ ఫామ్లో ఉంటుంది? ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉంటే దానికి ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకేనా? ఎక్స్ పవర్ ఎన్ ఉంటే దానికి ఏంటి ఫార్ములా? ఎన్ ఇంటూ, కాబట్టి -2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3. ఇక్కడ ఆల్రెడీ అంటే ఇక్కడ 2 ముందు నెగిటివ్ సింబల్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఇంకో నెగిటివ్ సింబల్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ వై ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3. అండ్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2 ఇంటూ ఈ పవర్ వై బై ఈ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -3 ఎట్లా రాసుకోవచ్చు? 2 ఇంటూ ఈ పవర్ వై బై 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీని బదులు 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అలానే ఇప్పుడు మనం ఎఫ్ ట్రిపుల్ వై అనేది కనుక్కుంటాము. ఎఫ్ ట్రిపుల్ వై రావాలంటే ఆల్రెడీ మనం ఎఫ్ డబుల్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది? ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ట్రిపుల్ వై రా అంటే దీనికి ఇంకోసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తాం. వైతో డిఫరెన్షియేట్ చేసేటప్పుడు log of 1 plus x కాన్స్టెంట్. అప్పుడు ఎంత అవుతుంది? ఈ పవర్ వై. ఈ పవర్ వై చేస్తే సేమ్ అదే వాల్యూ. అంటే ఎఫ్ ట్రిపుల్ వై యొక్క వాల్యూ ఎంత వస్తుంది? ఈ పవర్ వై ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు 0,0 పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మళ్ళీ మనం? ఎఫ్ ఎక్స్ వై కనుక్కోవాలి, ఎఫ్ ఎక్స్ డబుల్ వై కనుక్కోవాలి. ఎఫ్ ఎక్స్ వై రావాలంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఎఫ్ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఈ పవర్ వై ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ వై రావాలంటే దీన్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తాం. వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? ఈ పవర్ వై. ఈ పవర్ వైకి వైతో డిఫరెన్షియేట్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. అంటే అప్పుడు ఎఫ్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి? అప్పుడు ఎంత వస్తుంది? ఈ పవర్ వై ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. ఇక్కడ 0,0 పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫ్ ఎక్స్ వై ఆఫ్ 0,0 యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనకి ఎఫ్ ఎక్స్ డబల్ వై రావాలంటే ఆల్రెడీ మనకి ఎఫ్ ఎక్స్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది? ఈ పవర్ వై ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. డబల్ వై అంటే ఇంకొకసారి వైతో డిఫరెన్షియేట్ చేస్తాం. వైతో డిఫరెన్షియేట్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ కాన్స్టెంట్. ఈ పవర్ వై చేస్తే సేమ్ అదే వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ వై ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్. దీనికి 0,0 పవర్స్ కనుక్కుంటే దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ని కనుక్కున్నాం కాబట్టి ఈ ఫైండ్ అవుట్ చేసిన మొత్తం ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ పవర్స్ 0,0 ఉన్నప్పుడు అది ఆ యొక్క ఫార్ములా ఏ టాపిక్ సంబంధించి అంటే మ్యాక్లారిన్ సిరీస్. ఎప్పుడు ఇచ్చిన క్వశ్చన్ మ్యాక్లారిన్ సిరీస్ ఎప్పుడు అంటామంటే పవర్స్ 0,0 ఆ ఫార్ములా అనుకుంటే మ్యాక్లారిన్ సిరీస్ సంబంధించింది అని గుర్తుపడతాము. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 0,0 ఎంత వచ్చింది? దాని వాల్యూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ప్లస్ వై ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ప్లస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ప్లస్ ఎక్స్ వై ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 6 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అలానే అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందంటే మనకి ఈక్వేషన్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3
minus x square y by 2 plus x y square by 2 plus and so on, which is the required equation. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 అర్థమైతే ఎగ్జాంపుల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హలో, అర్థమైంది బ్రో. ఓకే ఓకే. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 4 ఏంటి? f ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ వై. అండ్ ఇక్కడ పవర్స్ వచ్చే లోపల ఎలా ఇచ్చారు మనకి? x మైనస్ 1 y మైనస్ పై బై 2. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు పై బై 2. ఇక్కడ పవర్స్ అనేది ఇచ్చిన పవర్స్ ఏ ఫామ్ లో ఉంది? x మైనస్ a అండ్ y మైనస్ b. x మైనస్ a అండ్ y మైనస్ b పవర్స్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా అప్లై చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్గా ఐ మీన్ ప్రీవియస్ ఇప్పుడు వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఫార్ములా అప్లై చేసి కూడా ఒక ప్రాబ్లం చెప్పాను కదా, సేమ్ ఆ ప్రాబ్లం ఎలా అయితే సాల్వ్ చేసామో ఇది కూడా అలానే సాల్వ్ చేస్తాం. ఓకే, గివెన్ ఏంటి అంటే దీనికి ఇచ్చిన పవర్స్ ఎక్స్ మైనస్ ఏ ఇట్లా ఉన్న దానికి సంబంధించిన ఫార్ములా అనేది రాసి అందులో కావాల్సిన వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా? గివెన్ ఫంక్షన్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ వై. ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ 1 కామా పై బై 2 అనేది కనుక్కుంటున్నాను. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 కామా పై బై 2 అనేది కనుక్కుంటాం. ఎఫ్ ఆఫ్ 1 కామా పై బై 2 అంటే ఎక్స్ బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, y బదులు పై బై 2. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బదులు 1 ఇంటూ పై బై 2 హోల్ స్క్వేర్ అంటే పై స్క్వేర్ బై 4 ప్లస్ కాస్ పై బై 2. కాస్ పై బై 2 యొక్క వాల్యూ ఎంత? 0. అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 కమా పై బై 2 యొక్క వాల్యూ ఎంత వచ్చిందంటే పై స్క్వేర్ బై 4 అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కనుక్కుంటాం. అంటే ఇచ్చిన దాన్ని ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు వై స్క్వేర్ అనేది కాన్స్టెంట్. ఎక్స్ కి ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది, వై స్క్వేర్. అండ్ ఈ కాస్ ఎక్స్ వై అనేది ఈ కాస్ ఎక్స్ వైలో ఎక్స్ వైని ఎక్స్ గా ట్రీట్ చేస్తాం. కాస్ ఎక్స్ కనుక్కుంటే మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ వై. అండ్ ఈ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేసినప్పుడు వై అనేది కాన్స్టెంట్. ఎక్స్ కనుక్కుంటే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. వై ఇంటూ 1 వై. అంటే ఇక్కడ మనం ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై యొక్క వాల్యూ ఎంత? వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ సైన్ ఎక్స్ వై. ఇప్పుడు పవర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎక్స్ ఆఫ్ 1 కామా పై బై 2 పవర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే పై దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అంటే పవర్స్ ఎక్స్ బదులు 1 వై బదులు పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎఫ్ఐ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇచ్చిన దాన్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తే వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, వై స్క్వేర్ చేస్తే 2y, అప్పుడు 2xy. అండ్ ఇక్కడ కాస్ ఎక్స్ వైకి వైతో చేసినప్పుడు ఏమవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ వై. అండ్ ఎక్స్ వై చేస్తే ఎక్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎఫ్ఐ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 2xy మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వై. ఇప్పుడు పవర్స్ అనేవి అప్లై చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పవర్స్ అనేది అప్లై చేస్తాం ప్రతి దానికి. అలానే ఇప్పుడు ఎఫ్ డబల్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ డబల్ ఎక్స్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఆల్రెడీ ఒక్కసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వచ్చింది దాని యొక్క వాల్యూ? ఆల్రెడీ ఒక్కసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే వై స్క్వేర్ మైనస్ వై సైన్ ఎక్స్ వై. ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 0 అవుతుంది, మైనస్ వై ఇంటూ సైన్ ఎక్స్ వై. ఇందులో వై అనేది కాన్స్టెంట్, సైన్ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేస్తే కాస్ ఎక్స్ వై. మళ్ళీ ఎక్స్ వైకి ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వైకి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎక్స్ చేస్తే
1 అవుతుంది. y ఇంటూ 1 y. దాని ప్రకారం ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ మైనస్ వై స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ వై. ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పవర్స్ పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అనే వాల్యూ వచ్చింది. అలానే ఇప్పుడు మనం ఎఫ్ డబల్ వై కనుక్కుంటాం. ఎఫ్ డబల్ వై కనుక్కున్నప్పుడు సేమ్ ఆల్రెడీ 2 టైమ్స్ వైతో చేస్తున్నాం. 2 టైమ్స్ వైతో చేసినప్పుడు ఆల్రెడీ ఒక్కసారి చేస్తే ఎంత వచ్చింది? 2xy మైనస్ xy ఎక్స్ సైన్ xy. వైతో చేస్తున్నాం కాబట్టి 2x అనేది కాన్స్టెంట్, మైనస్ ఎక్స్ సైన్ xyలో మైనస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, సైన్ xy చేస్తే కాస్ xy, మళ్ళీ xy చేస్తే ఎంత ఉంటుంది? x ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓకే అప్పుడు ఎఫ్ డబల్ వై యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్ xy. దీనికి పవర్ సప్లై చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. అలానే మనకి ఇప్పుడు ఎఫ్ఎక్స్వై వాల్యూ రావాలి. ఎఫ్ఎక్స్వై అంటే ఆల్రెడీ మనం ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు వై స్క్వేర్ మైనస్ వై సైన్ ఎక్స్వై వచ్చింది. ఇక్కడ ఏంటిది? ఎఫ్ఎక్స్వై కాబట్టి వచ్చిన దాన్ని వైతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు వై స్క్వేర్ చేస్తే 2y అవుతుంది. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది? మళ్ళీ మనకి మైనస్ వై ఇంటూ సైన్ ఎక్స్వై. ఇది ఏ ఫామ్లో ఉంది? యూవి ఫామ్లో ఉంది. దీనికి ఏం ఫార్ములా? యూ అంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ వై ఇంటూ ఓకేనా మైనస్ ఆఫ్, ఇక్కడ నేను ఏం చేశానంటే యూవి ఫామ్లో అప్లై చేస్తాను. దానికి అప్లై చేస్తే యూ ఇంటూ సైన్ ఎక్స్వైకి చేస్తే కాస్ ఎక్స్వై అండ్ ఎక్స్వైకి చేస్తే ఎక్స్ ప్లస్ వి అంటే సైన్ ఎక్స్వై ఇంటూ దీనికి ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ యూవి ఫార్ములా అనేది అప్లై చేసాం. అండ్ ఈ ఎక్స్ని ఈ యొక్క వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్వై కాస్ ఎక్స్వై ప్లస్ సైన్ ఎక్స్వై. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన వేరియబుల్స్కి పవర్స్, ఇప్పుడు ఏదైతే వచ్చిన వాల్యూ ఉంటుందో దీనికి పవర్స్ అప్లై చేస్తారు. పవర్స్ అప్లై చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. ఎఫ్ డబుల్ వై కూడా కనుక్కున్నాను. ఓకే, ఇప్పుడు అన్ని ఏవైతే పైన ఏవైతే కావాల్సినవి కనుక్కున్నాం కదా అవి మొత్తం ఈ టేలర్ సిరీస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ స్టార్టింగ్ మనకి ఎఫ్ ఆఫ్ 1,π/2 యొక్క వాల్యూ ఎంత వచ్చింది? π²/4 వచ్చింది. ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ ఏ అంటే ఎంత? 1 ఎక్స్ మైనస్ 1 ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది? π²/4 మైనస్ π/2 ప్లస్ అలానే ఈ యొక్క వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ ఏవైతే పైన ఏవైతే కలుపుకున్నామో ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎలా వచ్చింది? π²/4 అన్ని వాల్యూస్ ఏవైతే మనకు కావాల్సిన వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది. మళ్ళీ ఇట్లా వచ్చిన ఈక్వేషన్ ఎట్లా చేస్తున్నా అంటే π²/4 ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ π²/4 మైనస్ π/2 ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1/2 ఇంటూ వై మైనస్ π²/2 ఇంటూ 2. ఓకే, ఈ ఏదైతే ఇది ఉందో దీన్ని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే 2/2 వై మైనస్ 5/2 హోల్ స్క్వేర్. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఎక్స్ మైనస్ 1 పై మైనస్ 1 వై మైనస్ 5/2. ఓకేనా, దీని ప్రకారం therefore the required equation ఏంటిది మనకి? π²/4 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ π²/4 మైనస్ 5/2. ఓకే, ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది రాస్తాము. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 4. ఓకే, ఎగ్జాంపుల్ 4 అర్థమైందా? అండ్ గైస్, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. అసలు అర్థమవుతుందా మీకు? అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి. అర్థమవుతుందో అర్థం కావాలి కదా మీకు. అసలు ఎక్కడైనా డౌట్ ఉందా లేదా? ఓకే, ఎగ్జాంపుల్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. సాల్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x
ఎఫ్ ఆఫ్ వన్ ఇక్కడ మనకి పవర్స్ ఎలా ఇచ్చారు 1.1 కామా 0.9 ఇట్లా ఇచ్చినప్పుడు ఈ యొక్క పవర్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఇలా రాసుకుంటాము. ఇన్ పవర్స్ ఆఫ్ 2 అంటే ఈ యొక్క అంటే ఇక్కడ నార్మల్గా ఫార్ములా అనేది రాసుకుంటా ఉంటే ఇంకా వస్తూనే ఉంది. కాకపోతే ఒక్కోసారి ఏం చెప్పాను, క్వశ్చన్లో వాడు ఇవ్వకపోతే స్క్వేర్స్ వరకు కనుక్కుంటాము. అదే వాడు ఒక్కోసారి ఇన్ పవర్స్ ఆఫ్ 2, 3 అన్నప్పుడు వాడు ఎంతవరకు అయితే రాయమన్నాడో ఫార్ములా అంతవరకు రాయాలి. ఇక్కడ ఏమడిగాడు, ఇన్ పవర్స్ ఆఫ్ 2 అన్నాడు కాబట్టి 2 పవర్స్ వరకు రాసుకోవాలి మన ఫార్ములా. ఓకే, ఇక్కడ 1.1ని 1 ప్లస్ 0.1గా రాసుకుంటాము. అలానే 0.9ని 1 మైనస్ 0.1గా రాసుకుంటాము. గివెన్ f of x comma y is equal to tan inverse of y by x. Okay, given f of x comma y is equal to tan inverse of y by x. ఇక్కడ పవర్స్ ఏంటిది, f of 1.1 కామా 0.9 అంటే f of 1 ప్లస్ 0.1 కామన్ 1 మైనస్ 0.1 ఈ పవర్స్ని ఇట్లా రాసుకుంటాము. దీని ప్రకారం అప్పుడు ఇది ఏమవుతుంది, ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే. ఇక్కడ మనకి 1.1 ఎట్లా రాసుకుంటాము, 1 ప్లస్ 0.1, 0.9 1 మైనస్ 0.1 దీన్ని ఎట్లా రాసు అప్పుడు ఏమవుతుందంటే ఏ ప్లస్ హెచ్ ఒకటి బి ప్లస్ కే ఒకటి. దీని ప్రకారం మనకి ఏ వాల్యూ వచ్చింది, హెచ్ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, కే వాల్యూ వచ్చింది. వచ్చిన వాల్యూస్ మొత్తం రాసుకున్నాం. వచ్చిన వాల్యూస్ రాసుకున్న తర్వాత ఇప్పుడు అసలుకి ఇట్లా అంటే ఫార్ములా అనేది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ స్టార్టింగ్ ఒక ఫార్ములా చెప్పింది చూడండి. మీకు ఫార్ములా అనేది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే ఈ యొక్క ఫార్ములా ఉంటే ఈ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి అని చెప్పే కదా. ఓకే, ఇప్పుడు పవర్స్ అనేవి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే ఈ యొక్క ఫార్ములా ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్ములా అనేది అప్లై చేయాలి మనం. ఓకే, ఆ యొక్క ఫార్ములా అప్లై చేయాలంటే దానికి కావాల్సిన అన్ని ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే దానికి కావాల్సిన ఎఫ్ ఆఫ్ ఏ కామా బి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఎక్స్ యొక్క వాల్యూ, ఎఫ్ఐ యొక్క వాల్యూ, ఎఫ్ డబుల్ ఎక్స్ యొక్క వాల్యూ, ఎఫ్ డబుల్ వై యొక్క వాల్యూ, ఎఫ్ ఎక్స్వై యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకేనా, ఇప్పుడు అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, అన్ని వాల్యూస్ స్టార్టింగ్ ఏం చేస్తున్నానంటే నేను ఎఫ్ ఎక్స్వై యొక్క అంటే ఇచ్చింది ఏంటి, ఎఫ్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై బై ఎక్స్. ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ 1,1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 1,1 యొక్క వాల్యూ ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ 1/1. tan ఇన్వర్స్ 1 యొక్క వాల్యూ ఎంత, π/2 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 1,1 యొక్క వాల్యూ π/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇచ్చిన దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఇచ్చిన దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఈ tan ఇన్వర్స్ దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఏమైంది 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. దీని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీన్ని ఇంకోసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు వై అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, వై అనేది కాన్స్టెంట్ 1/x ఉంటుంది. దానికి చేస్తే మైనస్ 1/x2. దాని ప్రకారం ఏమవుతుంది అంటే ఇక్కడ కింద ఎల్సిఎం 1/y² ప్లస్ x². దీనికి ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏమవుతుంది, x² ప్లస్ y² బై x². అంటే ఈ x² ఏదైతే కింద ఉందో ఇది న్యూమరేటర్లోకి వస్తున్నప్పుడు x² బై x² ప్లస్ y² ఇంటూ మైనస్ y బై x². ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న x² డినామినేటర్లో ఉన్న x² క్యాన్సిల్ అయితే మైనస్ y బై x² ప్లస్ y². ఓకే, ఇప్పుడు దీని బదులు పవర్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన ఓకేనా ఈ యొక్క
ఈ యొక్క వాల్యూలో పవర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం fy ఆఫ్ ఎక్స్ కామా వై కనుక్కుంటాం. అంటే ఇచ్చిన దాన్ని వైతో చేస్తాం కాబట్టి tan ఇన్వర్స్ దీని మొత్తాన్ని ఇప్పుడు ఏమనుకున్నాం, y అనుకుంటాం. దీన్ని చేస్తే 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, అప్పుడు దీని మొత్తాన్ని ఏమనుకున్నాం అంటే దీని మొత్తాన్ని వైగా కన్సిడర్ చేస్తాం కాబట్టి మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేసినట్టు 1/x కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. y కనుక్కుంటే దాని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. దాని ప్రకారం x 1/x అవుతుంది. అండ్ ఇక్కడ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్కి ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ న్యూమరేటర్లోకి వస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1/x. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీని బదులు పవర్ సబ్స్టిట్యూట్ చేసిన ఎంత వచ్చింది మనకి 1/2 అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం f(x) అనేది కనుక్కోవాలి. f(x) అంటే ఆల్రెడీ మనం ఏం కనుక్కున్నాం, f(x) అంటే 2 టైమ్స్ ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. ఇక్కడ మైనస్ వై అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని ఎట్లా ట్రీట్ చేస్తాము, ఎక్స్గా ట్రీట్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి డిఫరెన్షియేషన్లో 1/xకి ఫార్ములా -1/x స్క్వేర్. దాని ప్రకారం -1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీనికి డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, దీనికి చేస్తే 0 అవుతుంది. అప్పుడు 2x ఉంటుంది. అప్పుడు f(x) యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 2xy బై ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్. 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే f(x) ఆఫ్ పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం f(y) కనుక్కోవాలి. ఓకే, అండ్ గైస్ ఈ యొక్క ఫార్ములా ఎంతవరకు రాసుకోవాలంటే ఇన్ పవర్స్ ఆఫ్ 2 వరకు రాసుకోవాలి. ఎందుకు 2 వరకు స్క్వేర్ల వరకు రాసుకోవాలి. ఎందుకు స్క్వేర్ల వరకు, ఇక్కడ వీడు పర్టికులర్గా మెన్షన్ చేశాడు ఇన్ పవర్స్ ఆఫ్ 2 అంటే అంటే ఆ యొక్క ప్రాబ్లం ఆ స్క్వేర్ల వరకు ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం. ఓకేనా, అలానే ఇప్పుడు మనం f(y) అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డబల్ అంటే 2 టైమ్స్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి చేసినప్పుడు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది, 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని అసలు ఏమనుకుంటాము, వైగా అనుకుంటాం. అప్పుడు ఏంటిది, -1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ దీన్ని వైగా అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ చేస్తే 0, దీన్ని చేస్తే 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, f(y) యొక్క వాల్యూ -2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి ఇందులో పవర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా గైస్, ఇప్పుడు మనం fxy అనేది కనుక్కుంటాం. ఈ fxy ఇక్కడ xy అంటే ఏంటి, ఒకసారి ఎక్స్తో డిఫరెన్షియేషన్, ఇంకోసారి వైతో డిఫరెన్షియేషన్. ఎక్స్తో కనుక్కున్నప్పుడు ఎంత వచ్చింది, -y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు దీనిని వైతో డిఫరెన్షియేట్ చేయాలంటే ఇది ఏ ఫార్ములా ఉన్నట్టు, u/v ఫార్ములాలో ఉన్నట్టు. ఓకేనా, దీనిని వైతో డిఫరెన్షియేట్ చేయాలంటే u/v ఫార్ములాలో ఉన్నట్టు. దానికి ఏంటిది అసలు ఫార్ములా, v ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ du/dx. పైన ఏదైతే ఉందో దీనికి డిఫరెన్షియేట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది. మైనస్ u అంటే -y ఇంటూ dv/dx. దీనికి వైతో డిఫరెన్షియేట్ చేస్తే 2y, ఎక్స్ స్క్వేర్ చేస్తే 0, దీన్ని చేస్తే 2y అవుతుంది. 2y బై ఫార్ములా ప్రకారం ఏంటిది, ఫార్ములా ప్రకారం మనకి డినామినేటర్ ఏమొస్తుంది, v స్క్వేర్ వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. గైస్ ఇక్కడ ఏం అప్లై చేసాను నేను, ఈ యొక్క కేసులో u/v ఫార్ములా అప్లై చేసాను. ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్నాను. ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్న తర్వాత ఈ -1ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే -x² - y²
ఇక్కడ ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది కాబట్టి ప్లస్ 2y² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ ఓకే గైస్, ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే 2y² ఓకే ఓకే ఇక్కడ ఎంత ఉంది మనకి -x² -y² ప్లస్ 2y² బై x² ప్లస్ y². ఇక్కడ ప్లస్ 2y² మైనస్ y² ఉంది, అప్పుడు ఏమవుతుంది y² మైనస్ x² బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. ఇప్పుడు దీని బదులు పవర్ సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. అంగైస్ ఇప్పుడు ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎఫ్ ట్రిపుల్ ఎక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఎఫ్ డబల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చింది 2xy బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. మళ్ళీ ఇది u బై వి ఫామ్లో ఉంది. దానికి ఏంటి ఫార్ములా v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v². దాని ప్రకారం ఈ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ ఈ 2xyకి ఎక్స్తో చేస్తున్నప్పుడు 2y అనేది కాన్స్టెంట్, ఎక్స్ చేస్తే ఎంత అవుతుంది 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ 2y మైనస్ 2xy ఇంటూ ఈ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ కనుక్కుంటే ఏమవుతుంది x² ప్లస్ y² హోల్ స్క్వేర్ కనుక్కుంటే ఏమవుతుంది 2 అవుతుంది. అంటే 2 ఇక్కడ ఈ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ని దీని మొత్తాన్ని x అనుకుంటే ఏమవుతుంది, x² ప్లస్ y²ని మొత్తాన్ని x అనుకుంటే అప్పుడు ఎంత ఉన్నట్టు x² ఉన్నట్టు. x²కి ఎక్స్తోనే డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. దాని ప్రకారం 2 ఇంటూ x² ప్లస్, అందుకని ఇక్కడ మనం 2 ఇంటూ x² ప్లస్ y². మళ్ళీ ఇందాక x² ప్లస్ దీని మొత్తాన్ని x అనుకున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని ఇంకోసారి xతో డిఫరెన్షియేట్ చేస్తాము. x² చేస్తే 2x, దీనికి చేస్తే 0 అవుతుంది బై v² అంటే ఆల్రెడీ ఎంత ఉంది x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ అంటే ఇంకొక 2 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 2 4 x² ప్లస్ y² హోల్ పవర్ 4. అండ్ గైస్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వగాకండి, ఇక్కడ నేను u బై v ఫార్ములా అప్లై చేస్తున్నాను. u బై vకి ఫార్ములా ఏంటి v ఇంటూ du బై dx మైనస్ u ఇంటూ dv బై dx బై v² అనేది అప్లై చేశాను. అండ్ గైస్ ఇప్పుడు ఈ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్. దీనికి ఏ ఫార్ములా a², ఆల్రెడీ x² ఉంది కాబట్టి ఆల్రెడీ x మళ్ళీ ఇంకో స్క్వేర్ యాడ్ చేస్తే x⁴ ప్లస్ y⁴ ప్లస్ 2x² y² ఇంటూ 2y మైనస్ 2xy. అండ్ ఈ 2ని 2xని ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే 4x³ ప్లస్ 4xy² బై x² ప్లస్ y² హోల్ పవర్ 4. ఓకే, ఈ 2yని ఈ యొక్క డాప్లో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే 2x⁴y ప్లస్ 2y⁵ ప్లస్ 4x² మైనస్ 8x. మళ్ళీ ఈ 2xyని ఇందులో ఉన్న ఈ బ్రాకెట్లో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ 8x⁴y మైనస్ 8x² బై x² ప్లస్ y² హోల్ పవర్ 4. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ వచ్చిన ఏదైతే వాల్యూ ఉందో దీనికి పవర్ సప్లై చేస్తే f ట్రిపుల్ ఎక్స్ ఆఫ్ 1,1 యొక్క వాల్యూ వస్తుంది. అండ్ గైస్ అలానే ఇప్పుడు మనం ఎఫ్ ట్రిపుల్ వై ఆఫ్ x, y అనేది కనుక్కుంటాము. ఆల్రెడీ మనం ఎఫ్ డబల్ వై యొక్క వాల్యూ కనుక్కున్నాం, ఎంత వచ్చింది -2xy బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్ వచ్చింది. మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది -2xy బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్, మళ్ళీ ఇది మనకి u బై v ఫార్ములాలో ఉంది. దానికి ఏంటి ఫార్ములా v అంటే x² ప్లస్ y² ఇంటూ ఓకే x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఇంటూ
డియూ బై డిఎక్స్ అంటే దీనికి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి వైతో చేస్తున్నప్పుడు -2x అనేది కాన్స్టెంట్ కాబట్టి అక్కడ -2x ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ -2x మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ కాదా. యూ యొక్క వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2. ఇక్కడ మనకి u యొక్క వాల్యూ -2xy కాబట్టి -2xy ఇంటూ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ని ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని వైగా ట్రీట్ చేస్తే దీన్ని ఫైండ్ చేస్తే ఏమవుతుంది 2y అవుతుంది. అప్పుడు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఓకేనా. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మళ్ళీ దీనిని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమనుకుంటాం వైగా ట్రీట్ చేస్తాం. అదే ఎక్స్తో డిఫరెంట్ చేస్తే ఎక్స్గా ట్రీట్ చేస్తాము. ఇక్కడ దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మొత్తాన్ని వై అనుకున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎక్స్ స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేస్తే 0 అవుతుంది, వై స్క్వేర్కి చేస్తే 2y అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దీనికి ఏంటి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దాని ప్రకారం ఎక్స్ స్క్వేర్ గైస్ ఇక్కడ తప్పురా ఓకే గైస్ ఇక్కడ తప్పు రాశాను ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంటుంది మనకి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ స్క్వేర్ మళ్ళీ ఇంకో స్క్వేర్ వస్తుంది కాబట్టి ఎక్స్ పవర్ 4 అవుతుంది. అండ్ గైస్ ప్రీవియస్గా ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఒక దీనికి ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది దీని వాల్యూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే దీనికి ఎట్లా రాస్తాం ఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇంకొక స్క్వేర్ యాడ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ఉంటుంది. దాని ప్రకారం ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాశాను ఇక్కడ తప్పు రాశాను. నేను ఎట్లా రాశానంటే నేను ఇక్కడ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏం రాశాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ఇట్లా తప్పు రాశాను. కాబట్టి ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత ఈ -2xని లోపల ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేయండి. అదే 2xyని ఇందులో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తే మనకి f/y వాల్యూ వస్తుంది. గైస్ ఇది ఒక్కటే చేంజ్ చేసుకోండి ఓకేనా. అలా చేంజ్ చేసుకున్న తర్వాత దాని యొక్క పవర్స్ని సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు దీనికి సంబంధించిన పవర్స్ వస్తాయి. గైస్ ఈ క్వశ్చన్లో ఇక్కడ తప్పు రాశాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఓకేనా. ఈ యొక్క క్వశ్చన్లో ఈ ఫార్ములా అనేది తప్పు రాశాను. ఇది చెక్ చేసుకోండి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మార్చుకోండి ఓకేనా. అలానే ఇప్పుడు మనం f"xy" అనేది కనుక్కోవాలి. ఇక్కడ f"xy" అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా f"x" అనేది కనుక్కున్నాం. f"x" అంటే ఎంత వచ్చింది 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇంకా అంటే ఇంకోసారి "xy" కావాలి అంటే ఏంటి దీన్ని వైతో చేసినప్పుడు ఇది మళ్ళీ u/v ఫామ్లో ఉంది. దానికి ఏంటిది ఆ ఫార్ములా ప్రకారం రాస్తాము. దానికి ఏంటిదంటే ఫార్ములా మనకి v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్. ఓకే ఇది du/dv అంటే ఇది ఏ ఫామ్లో ఉంది u/v ఫామ్లో ఉంది కాబట్టి దాని ప్రకారం రాశాను. దాని ప్రకారం రాసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా తప్పు రాశాను ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ రాశాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటిది ఫార్ములా ప్రకారం ఏం రావాలి ఎక్స్ పవర్ 4
ప్లస్ వై పవర్ 4 ప్లస్ 2x² వై స్క్వేర్. ఓకేనా? ఈ 2x² వై స్క్వేర్ ఇట్లానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. దీనికి ఏం ఫార్ములా? ఏ స్క్వేర్. కాబట్టి ఆల్రెడీ ఈ ఎక్స్ స్క్వేర్కి ఇంకొక స్క్వేర్ రాస్తాం, ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ 4 రాసుకోండి, ప్లస్ దీనికి కూడా 4 రాసుకోండి. ఓకేనా? ఇక్కడ పవర్స్ 4 రాసుకోండి. ఈ యొక్క మిస్టేక్ ఈ యొక్క కింద కూడా మిస్టేక్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు దీనిని జాగ్రత్తగా రాసుకోండి. ఐ మీన్ ప్రాక్టీస్ చేసినప్పుడు దీన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? అలా రాసిన తర్వాత ఈ 2x లోపల వేరియబుల్స్లో 2xని ఇందులోని వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే దీని యొక్క వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు దాని యొక్క పవర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ గైస్ ఇప్పుడు మళ్ళీ నేను fxy fxyని కనుక్కుంటాను. fxy అంటే ఏంటిది? మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఓకే, fxy అంటే ఆల్రెడీ మనం fxy కనుక్కున్నాము. fxy యొక్క వాల్యూ ఏమొచ్చింది? వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఇంకొక fxy కాబట్టి దీన్ని ఇంకోసారి వైతో చేస్తాం. వైతో చేసినప్పుడు ఇది ఈ వచ్చిన వాల్యూ ఏ ఫామ్లో ఉంది? u/v ఫామ్లో ఉంది. ఇది కూడా u/v ఫామ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫార్ములా అనేది అప్లై చేస్తాను. ఓకేనా? ఏంటి దానికి సంబంధించిన ఫార్ములా? v అంటే v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v స్క్వేర్ అప్లై చేస్తాం. అండ్ గైస్ ఇంకా స్టార్టింగ్ ఇక్కడ నుంచి. ఓకేనా? అండ్ ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? ఇక్కడ ఈ ఎక్స్ పవర్ 4 వస్తుంది, దీనికి కూడా పవర్ 4 వస్తుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఉంది కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ 2x² వై స్క్వేర్. ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. అప్పుడు ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ప్లస్ 2x² వై స్క్వేర్. గైస్ ఇది కొంచెం చెక్ చేసుకోండి ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఇలా ఫార్ములాస్ కొన్ని ఈ యొక్క ప్రాబ్లంలోనే ఇలా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడే తప్పుగా రాశాను. కాబట్టి ప్రతి దానికి ఇట్లా ఎప్పుడైతే ఇది కనిపిస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ కాకుండా ఎక్స్ పవర్ 4 రాయాలి, వై స్క్వేర్ కాకుండా వై పవర్ 4 రాయాలి. ఈ ప్లస్ 2x² వై స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అలా రాసిన తర్వాత ఈ 2yని ఇందులో ఉన్న వేరియబుల్స్ని దీన్ని ఇందులో ఉన్న వేరియబుల్స్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన fxy వస్తుంది. తర్వాత దాని యొక్క పవర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, దాని యొక్క పవర్స్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతవరకు కనుక్కోమన్నారు? ఇక్కడ ఫార్ములా ప్రకారం పవర్స్ ఆఫ్ 2 వరకు కనుక్కోమన్నారు కాబట్టి నేను పవర్స్ ఆఫ్ 2 వరకు కనుక్కున్నాను. ఇక్కడ మనకి పవర్స్ ఆఫ్ 2 ఏంటిది ఫార్ములా? f ఆఫ్ a కామా b ప్లస్ hfx ప్లస్ kfy ప్లస్ h²/2 fxx ప్లస్ k²/2 fyy ప్లస్ hkfxy. అంటే గైస్ ఇక్కడ పవర్స్ ఆఫ్ 2 వరకు కనుక్కోమన్నాడు కదా. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా అసలు ఏం కనుక్కున్నాము? ఎక్స్ట్రాగా మనం ట్రిపుల్ ఎక్స్ కనుక్కున్నాం, ట్రిపుల్ అంటే క్యూబ్స్ కూడా కనుక్కున్నాం. అది అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇంకోసారి జాగ్రత్తగా చూపించండి. ఇక్కడ క్వశ్చన్లో ఎంతవరకు అడిగాడు వీడు? ఇక్కడ క్వశ్చన్లో ఇన్ పవర్స్ ఆఫ్ 2, ఇన్ పవర్స్ ఆఫ్ 2 అంటే 2 పవర్స్ వరకు కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ మనకి క్యూబ్స్ అనేది అవసరం లేదు. కాబట్టి ఫార్ములా ఏంటి? పవర్స్ ఆఫ్ 2కి ఫార్ములా ఏంటి? f ఆఫ్ a కామా b ప్లస్ hfx ప్లస్ kfy ప్లస్ h²/2 fxx ప్లస్ k²/2 fyy ప్లస్ hkfxy. f ఆఫ్ a కామా b యొక్క వాల్యూ ఎంత? π/2. h అంటే 0.1 ఇంటూ దీని యొక్క వాల్యూ -1/2 ప్లస్ k యొక్క వాల్యూ -0.2, దీని యొక్క వాల్యూ 1/2 ప్లస్ h² అంటే
0.1 హోల్ స్క్వేర్ బై 2 fxx యొక్క వాల్యూ 1/2 ప్లస్ k స్క్వేర్ బై 2 యొక్క వాల్యూ మైనస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 దీని యొక్క వాల్యూ ఎంత మైనస్ 1/2 ప్లస్ h యొక్క వాల్యూ రాసాం k యొక్క వాల్యూ రాసాం దీని యొక్క వాల్యూ ఎంత 0. ఓకే, ఇక్కడ జీరోని దేంతో మల్టిప్లై చేస్తే 0 అవుతుంది కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి π/2 అప్పుడు ఎంత ఉన్నట్టు π/2 మైనస్ 0.1/2 మైనస్ 0.1/2 ప్లస్ 0. ఇక్కడ ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 4 ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 ఉంది బై 4 మైనస్ ఇక్కడ ఇది ఎంత ఉన్నట్టు 0.1 హోల్ స్క్వేర్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 4 అండ్ ఈ యొక్క వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 0.1 హోల్ స్క్వేర్ బై 4 0.1 హోల్ స్క్వేర్ బై 4 ఇది క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉన్నట్టు π/2 మైనస్ 0.1/2 మైనస్ 0.1/2 అంటే ఎంత మైనస్ 2 ఇంటూ 0.1/2. ఓకేనా, ఇక్కడ మైనస్ 0.1/2 మైనస్ 0.1/2 ఎంత అవుతుంది మైనస్ 2 ఇంటూ 0.1/2. ఈ 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి 2 క్యాన్సిల్ అయితే π/2 మైనస్ 0.1. ఓకేనా, ఇక్కడ π/2 యొక్క ఇక్కడ మీరు గమనించినట్టయితే π/2 యొక్క వాల్యూ ఎంత మనకి 1.57. ఓకే, ఈ 1.57 మైనస్ 0.1 దీని యొక్క వాల్యూ ఎంత 1.47. అండ్ గైస్ ఇక్కడ ఏం లేదు, ప్రతి దానికి డబల్ అంటే ఫార్ములా ప్రకారం పవర్స్ ఆఫ్ 2 అంటే స్క్వేర్లు వరకు కనుక్కోవాలి, పవర్స్ ఆఫ్ 3 అంటే క్యూబ్స్ వరకు కనుక్కోవాలి. అలా కనుక్కున్న తర్వాత దానికి అంటే నార్మల్గా ఫార్ములాలో ఏవైతే కావాల్సినవి ఉంటాయో XX XXX ఇట్లా ఉంటాయి కదా అన్నీ కావాల్సిన మొత్తం అన్నీ కావాల్సిన మొత్తం కనుక్కుంటాం. అన్నీ కావాల్సిన కనుక్కున్న తర్వాత అవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ అనేది వస్తుంది. గైస్ ఇది ఓవరాల్గా మనకి టేలర్ సిరీస్ మ్యాక్లరిన్ సిరీస్. ఈ టేలర్ సిరీస్ మ్యాక్లరిన్ సిరీస్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ దీని మీద క్వశ్చన్ అనేది ఉంటుంది. గైస్ అర్థమైందా? హలో.